చిరంజీవి వాస్తవానికి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన తర్వాత ఓ వివాదాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. దానికి కారణమైనటువంటిది కాంగ్రెస్ పార్టీలో తను చేరడం. ఇది తీసుకెళ్లి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం. అప్పటిదాకా ఆయనకున్న క్రెడిబిలిటీకి ఒక మైనస్ అయింది. సరే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయన కారణంగానే ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కాపాడబడ్డం, ఆయన కారణంగానే రాష్ట్ర విభజన జరగడం. ఆ మచ్చలు కొన్ని నెత్తిన పెట్టుకున్నారు కాబట్టి అవన్నిటినీ పోగొట్టుకోవడానికి అసలు సాంతం రాజకీయ సన్యాసం చేశారు. కానీ మొహమాటం ఎక్కువయ్యిందో లేకపోతే ఎందుకో తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీకి ఇంతవరకు రాజీనామా చేయలేదు. అందుకనే మొన్న రుద్రరాజు పద్మరాజు పద్దాక చెప్తుంటారు, మా దాంట్లో క్రియాశీల సభ్యుడిగా అట్లాగే ఉన్నారు. ఈలోపు ఆయన పవన్ కళ్యాణ్కి ఎందుకు పదే పదే మద్దతు ప్రకటిస్తూ ఉంటారు అంటే, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకంత ఆ మధ్యన